సో హలో గాయ్స్, నా పేరు రాధే, మీరు చూస్తున్నారు రసల్ తెలుగు ఛానల్. సో బాస్, మన ఓటీసీ ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ హిల్టన్ పైన ఒక షాకింగ్ అప్డేట్ వచ్చింది. నిజంగా ఇది షాకింగ్. అంటే రోమన్ రేన్స్ హిల్టన్ పైన అసలు ఎలాంటి అప్డేట్ వచ్చి మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ అంతేకాదు ఇంకా చాలా ఉందన్నమాట. ద రాక్ గురించి మాట్లాడబోతున్నాం. మన సోలో సికోవా ఒక సాలిడ్ వార్నింగ్ ఇచ్చి పడేసింది అనమాట మన మొత్తం బ్లడ్ లైన్ కేసు. సో దాని గురించి మాట్లాడదాం. సో చాలా జరిగింది మన రా అయిపోయిన తర్వాత. సో బాస్, ఈ వీడియో నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో అందుకని మీరు ఈ వీడియోకి లాస్ట్ వరకు కంపల్సరీ చూడండి బాస్. ఓకే, సో ఇక మనం టైం వేస్ట్ చేయకుండా మన అప్డేట్స్ వీడియో, మన రూమర్స్ అప్డేట్స్ వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ అయితే మనం మాట్లాడదాం మన బిగ్ షో గురించి. ఎస్, మన లెజెండ్ మన బిగ్ షో గురించి మాట్లాడదాం. మీకు తెలుసు బిగ్ షో మన డబ్ల్యూడబ్ల్యూ నుంచి ఎప్పుడు రిలీజ్ అయిపోయింది. ఇప్పుడు అంటే ఏఈడబ్ల్యూలో కనిపిస్తాడు అనమాట మన బిగ్ షో. సో ఇప్పుడు మనం ఒకటిసారి ఈరోజు బిగ్ షో గురించి ఎందుకు మాట్లాడుతున్నాం అంటే, రీసెంట్లీ బిగ్ షో మన మిస్టర్ మెక్మ్యాన్ గురించి మాట్లాడిండు, మన డబ్ల్యూడబ్ల్యూ గురించి మాట్లాడిండు. అండ్ బిగ్ షో ఏమని చెప్పిండంటే, నా డబ్ల్యూడబ్ల్యూ కెరియర్ కంప్లీట్ అయిపోయిందని నాకు ఎప్పుడు అనిపించింది అంటే, కోవిడ్ ఏరాలో ఒకరోజు విన్స్ నన్ను పిలిచి అంటే పాల్ అని పిలిచాడు. అంటే రియల్ నేమ్తో పిలిచిండు అనమాట మన బిగ్ షోకి. విన్స్ మెక్మ్యాన్ నాకు అంటే విన్స్ మెక్మ్యాన్ అంట బిగ్ షోకి ఎప్పుడైనా సరే మొత్తం ఈ కెరియర్లో షో లేదా బిగ్ షో అని ఈ టైప్లో పిలుస్తుండే అంట. విన్స్ మెక్మ్యాన్ బిగ్ షోకి బిగ్ లేదా బిగ్ షో అని లేదా షో ఈ టైప్లో పిలుస్తుండే అంట. కానీ ఎప్పుడు పాల్ అని పిలవలేదు. కానీ కోవిడ్ ఏరా టైంలో ఏ రోజు విన్స్ మెక్మ్యాన్ నాకు పిలిచి పాల్ అని చెప్పిండో ఆ రోజు నాకు క్లారిటీ వచ్చింది. నిజం చెప్పాలంటే నా ఆత్మ అనేది కొంచెం సేఫర్కి అంటే ఆగిపోయింది అన్నమాట. ఎందుకంటే విన్స్ నన్ను అంటే ఒక టాలెంట్, ఒక డబ్ల్యూడబ్ల్యూ రెస్లర్, ఒక సూపర్ స్టార్ లేగా చూడడం లేదని చాలా క్లియర్లీ అప్పుడు నా మైండ్లో వచ్చేసింది. చాలా క్లియర్లీ అది నాకు అర్థమైపోయింది. ఇక నాకు మన విన్స్ మెక్మ్యాన్ ఏదో అంటే అంబాసిడర్ రోల్లో లేదా మరియు వేరే రోల్స్ ఉంటాయి కదా. సో ఆ రోల్స్లో నాకు షిఫ్ట్ చేద్దామని అనుకుంది. కానీ అప్పట్లో అవి నాకు అస్సలు వద్దని నేను ఫిక్స్ అయ్యి ఉండే. సో అందుకే నాకు ఆ టైంలో కొంచెం ఎట్లనో అనిపించింది. ర్యాండీ ఆర్టన్తో ఆ టైంలో నాది కొంచెం అంటే ర్యాండీ ఆర్టన్తో ఉండే అన్నమాట ఆ టైంలో. సంథింగ్ ఏదో ఫ్యూడ్ ఏదో స్టోరీ. సో ఆ టైంలో ఇదంతా జరిగింది అని విన్స్ మెక్మ్యాన్ గురించి చెప్పిండు మన బిగ్ షో. సో చూడండి, ఇప్పుడు విన్స్ మెక్మ్యాన్గా అర్థమైనట్టుంది. ఇక మన బిగ్ షో ఇక అంత అంటే ఇప్పుడు ఒక ఏజ్ అయిపోయింది, ఇక బిగ్ షోకి వేరే రోల్స్లో పెడదామని ఈ టైప్లో అనుకున్నట్టుండు. కానీ బిగ్ షోకి ఆ టైంలో నచ్చలేదు. అందుకే బిగ్ షో ఏమని చెప్పిండంటే, నేను విన్స్ మెక్మ్యాన్తో చాలా సంవత్సరాలు కలిసి పనిచేసినాను. నాకు తెలుసు విన్స్ మెక్మ్యాన్ ఏదో ఒక రోజు ఈ టైప్లో ఆలోచించడం చాలా బాగా తెలుసు. అండ్ నిజం చెప్పాలంటే నేను వేరే కంఫర్టబుల్ రోల్స్లో నేను కంటిన్యూ అవ్వచ్చు. కానీ అప్పట్లో నేను ఇంకా ఫైట్ చేద్దాం అనుకున్నాను, ఇంకా కంపీట్ చేద్దాం అనుకున్నాను. సో అప్పట్లో నేను ఒక కంఫర్టబుల్ రోల్స్ కోసం నేను రెడీ లేను. అందుకే టోనీ ఖాన్ దగ్గరికి వెళ్ళాను అని ఈ టైప్లో చెప్పిండు. అంటే ఏఈడబ్ల్యూలో ఎందుకు వెళ్ళిండంటే, మన విన్స్ మెక్మ్యాన్ ఇక వేరే రోల్స్లో అంటే ఒక లెజెండ్స్ కాంట్రాక్ట్లో సైన్ చేసి వేరే రోల్స్లో పెట్టేస్తారు కదా ఈ లెజెండ్స్కి. సో అది నచ్చలేదంట బిగ్ షోకి. బిగ్ షో ఇంకా రెస్లింగ్ చేద్దాం అనుకుండు. అందుకే అంట టోనీ ఖాన్ దగ్గరికి వెళ్ళిండంట. నిజం చెప్పాలంటే ఈ లాస్ట్ 6 yearsలో నా మోకాలు అంటే ఈ రిప్లేస్మెంట్ అంటే నీ ప్రాబ్లం గురించి, మోకాల ప్రాబ్లం ఉంది కదా. సో ఆ నీ ప్రాబ్లమ్స్ గురించి అక్కడ మాట్లాడిండు బాస్. సో ఇదంతా చెప్పిండు. అంటే ఓపెన్గా చెప్పాలంటే మెయిన్ ఇక్కడ అస్సలు అప్డేట్ ఏంటంటే, బిగ్ షో మన డబ్ల్యూడబ్ల్యూ ఎందుకు కనిపిస్తలేడంటే, ఆ టైంలో విన్స్ మెక్మ్యాన్గా బిగ్ షోలో ఒక టాలెంట్లో అంటే ఒక సూపర్ స్టార్, ఒక రెస్లర్లా చూడడం మానేసిండంట విన్స్ మెక్మ్యాన్ బిగ్ షోకి. సో అందుకనే బిగ్ షో వేరే రెస్లింగ్ కంపెనీలో వెళ్ళిపోయింది అన్నట్టు మాట్లాడుతుండు. కానీ ఇప్పుడు బిగ్ షోకి అర్థమవుతుంది ఇక ఒక కంఫర్టబుల్ రోల్స్ చేస్తేనే బాగుంటుందని కొంచెం అర్థమవుతున్నట్టుంది. సో అందుకని ఆ టైంలో నేను రెడీ లేను, ఆ టైంలో నేను రెడీ లేకుండే అన్నట్టు చెప్తుండే. కానీ ఇప్పుడు రెడీ ఉన్నట్టే ఒక టైప్లో మాట్లాడుతుండే అనమాట. సో ఇది బాస్. అప్పుడప్పుడు మన ద లెజెండ్ కేన్ అయినా సరే, అండర్టేకర్, బిగ్ షో అంటే
ఒకప్పుడు మనం చిన్నప్పుడు ఇలా చూస్తున్నాము, ఇలా రెస్లింగ్ చూసినాము. సో అందుకే ఇలా అప్డేట్స్ ఏమైనా వస్తే నేను అప్పుడప్పుడు మీ అందరికీ అప్డేట్ ఇస్తూనే ఉంటాను బాస్. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన ఐసో స్పీడ్ గురించి. ఎందుకంటే ఐసో స్పీడ్ రీసెంట్లీ ఒకటి అనౌన్స్ చేసిండు, అండ్ అదేంటంటే ఐసో స్పీడ్ డబ్ల్యూడబ్ల్యూకి రిటర్న్ చేయని, అంటే చాలా తొందరగా రిటర్న్ అవ్వబోతున్నాను అని ఈ టైప్లో అనౌన్స్ చేసిండు. సో దీని అర్థం ఏంటంటే మన ఐసో స్పీడ్ తన డబ్ల్యూడబ్ల్యూ కమ్ బ్యాక్ త్వరలో చేయడానికి రెడీ ఉన్నాడు బాస్. ఇక వచ్చేస్తాడు, ఇక కనిపిస్తాడు, చూడాలి. ఇప్పుడు చాలా తొందరలో రిటర్న్ అని చెప్పిండు, కమ్బ్యాక్ కోసం రెడీ అవుతుందంట. ఇప్పుడు తొందరలో అంటే ఐసో స్పీడ్ ప్రకారం అది ఏ టైప్ తొందరలో అంటే నెలనా, 2 నెలల, వారమా, లేదా 3 నెలల, ఇక ఐసో స్పీడ్గా తెలుసు. కానీ ఐసో స్పీడ్ మాత్రం ఏమని చెప్పిండంటే కమ్బ్యాక్కి రెడీ అవుతుందంట మా డబ్ల్యూడబ్ల్యూలో కమ్బ్యాక్ చేయడానికి. సో చూద్దాం ఐసో స్పీడ్ వచ్చినప్పుడు ఇప్పుడు ఏ సూపర్ స్టార్తో ఫ్యూడ్లో కనిపిస్తాడు ఏందో అదే చూడాలి. కానీ ఇంకొకటి చెప్పాలంటే ఈ సెలబ్రిటీస్ లైక్ ఈ ఐసో స్పీడ్ అయినా సరే ఎవరైనా సరే వీళ్ళపైన డబ్ల్యూడబ్ల్యూ ఫోకస్ చేసే బదులు మన డబ్ల్యూడబ్ల్యూ ఉన్న సూపర్ స్టార్స్ లైక్ ఫిన్ బ్యాలర్ అంటే చాలామంది ఉన్నారు మంచి టాలెంటెడ్ సూపర్ స్టార్స్, వాళ్ళపైన కరెక్ట్గా ఫోకస్ చేస్తే మంచిగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో మీరు కామెంట్స్లో చెప్పండి బాస్. సో ఇప్పుడు మనం మాట్లాడదాం ది ఫైనల్ బాస్ ద రాక్ గురించి. గాయస్ ఇప్పుడు రీసెంట్లీ ఇదంతా తమాషా జరిగిన తర్వాత రీసెంట్లీ సోలో సికోవా రోమన్ రేన్స్కి ఎక్నాలెడ్జ్ చేయకుండా రోమన్ రేన్స్ పైన అటాక్ చేసిన తర్వాత ద రాక్ పేరు చాలా వస్తుంది, మీకు తెలుసు. ద రాక్ ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉంటుందా అని. సో చూడండి, నేను ఫస్ట్ మీ అందరికీ ఒక అప్డేట్ ఇచ్చేస్తాను. ఇది అప్డేట్, ఇది ఒక రూమర్ కాదు, ఇది అప్డేట్. ఓకే, ఫస్ట్ ఈ అప్డేట్ విన్న తర్వాత మనం మాట్లాడదాం అసలు ఏం జరుగుతుందో. సో అప్డేట్ ఏంటంటే ద రాక్ డిసెంబర్ మంత్లో మూవీ షూటింగ్ కోసం అంటే మూవీ చేయడానికి రెడీ అవుతున్నాను అనమాట. డిసెంబర్ మంత్లో ఫాస్ట్ ఫర్ ఎవర్ అని మూవీలో తన రోల్ షూటింగ్ స్టార్ట్ చేయడానికి కరెంట్లీ షెడ్యూల్గా ఉన్నాడని ఈ టైప్లో ఒక అప్డేట్ వచ్చింది బాస్. సో డిసెంబర్ మంత్లో షూటింగ్ స్టార్ట్ అవుతుందంటే ఒక్కొక్క మూవీది షూటింగ్ స్టార్ట్ అవుతుందంటే రెసల్మేనియా 43 ఏప్రిల్లో సౌదీ అరేబియాలో జరగబోతుంది, మీ అందరికీ తెలుసు. సో డిసెంబర్ మంత్లో మూవీ షూటింగ్ అంటే ఇక రెస్లింగ్ కోసం ఎప్పుడు ట్రై చేస్తారు అంటే మీకు తెలుసు. ట్రై చేయడం అంటే ఇప్పుడు ఎంత పెద్ద సూపర్ స్టార్ అయినా సరే, ఎంత పెద్ద లెజెండ్ సూపర్ స్టార్ అయినా సరే కొన్ని నెలలు గ్యాప్ వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే కంపల్సరీ వాళ్ళు పర్ఫార్మెన్స్ సెంటర్లో అయినా సరే లేదా అలా సపరేట్గా ఒక పర్ఫార్మెన్స్ సెంటర్ ఉంటుంది వాళ్ళది, అక్కడ వాళ్ళు వెళ్ళి మరోసారి కొంచెం ట్రైనింగ్ చేసి వస్తారన్నమాట. వితౌట్ ట్రైనింగ్ ఎవ్వరు చేయలేరు నాకు తెలిసి. ఇప్పుడు అది రెస్లింగ్ అయినా సరే, ఇప్పుడు క్రికెట్ అయినా సరే ప్రాక్టీస్ ఉంటేనే కదా కరెక్ట్గా ఒక ప్లేయర్ ఆడతాడు. సో ఒక ప్రాక్టీస్ అనుకోండి దానికి. సో ఆ ప్రాక్టీస్ అంతా చేయకుండా వీళ్ళు డైరెక్ట్గా వచ్చి రెస్లింగ్ చేయరన్నమాట. మీరు అనుకుంటారు అరే ఇంత పెద్ద సూపర్ స్టార్ కదా డైరెక్ట్గా వచ్చి రెస్లింగ్ చేస్తాను. డైరెక్ట్గా వచ్చి జస్ట్ అటాక్ చేసి వెళ్ళిపోవడం వేరా, అండ్ ఒక ప్రాపర్ రెస్లింగ్ మ్యాచ్లో ఫైట్ చేయడం వేరా. సో అందుకనే ఈ న్యూస్ నిన్నటి నుంచి నిన్న నైట్ వచ్చిందన్నమాట ఈ అప్డేట్. సో నిన్నటి నుంచి ఈ న్యూస్ చాలా వైరల్ అవుతుంది. అంటే ఇది నిజంగా ఒక అప్డేటు. ఇప్పుడు డిసెంబర్ మంత్లో మూవీ షూట్ అంటే ఇప్పుడు రెసల్మేనియా కోసం వస్తాడా? ఇప్పుడు చూడండి ఇక్కడ ఒకటి ఉంది. ఇప్పుడు డిసెంబర్ మంత్లో మూవీ షూట్ స్టార్ట్ అవుతుంది అంటే డిసెంబర్ మంత్లోనే లేదా జనవరిలో ఆ షూట్ ఎండ్ అయిపోతే ఫెబ్ మార్చ్ చాలు అన్నమాట. ఒక్క నెల చాలు వీళ్ళకి. ఇప్పుడు ఒక నెల అయినా సరే, ఒక 20 రోజులైనా సరే కంపల్సరీ కొంచెం ప్రాక్టీస్, కొంచెం ట్రైనింగ్ చేసి వస్తారు. సో ఇది కంపల్సరీ ఇలా కావాలి. సో అందుకని ఇప్పుడు చూడండి, ఇప్పుడు రోమన్ రేన్స్తో ఒకవేళ ద రాక్ వచ్చి ఫైట్ చేస్తుండంటే రెసల్మేనియాలో దానికంటే ముందే రావాలి. రెసల్మేనియా కంటే ముందే రావాలి, ఒక ప్రాపర్ స్టోరీ అదంతా నడవాలి. అండ్ నేను ఓపెన్గా చెప్తున్నాను, నెక్స్ట్ ఇయర్ రెసల్మేనియా ఒకవేళ మిస్ అయితే లేదా ఇక చాలా కష్టం బాస్. నిజం చెప్పాలంటే ఇంకొక రెండు రెసల్మేనియాస్ అంటే నెక్స్ట్ ఇయర్ కాకపోతే ఇంకొక రెసల్మేనియా అని ఈ టైప్లో టాక్ ఉంది రాక్ వర్సెస్ రోమన్ రేన్స్ మ్యాచ్ కోసం. కానీ నెక్స్ట్ ఇయర్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే నెక్స్ట్ ఇయర్ సౌదీ అరేబియాలో ఉంది. అండ్ సౌదీ అరేబియా వాళ్ళు ఓన్లీ డబ్ల్యూడబ్ల్యూ కాదు, సౌదీ అరేబియా వాళ్ళు సపరేట్గా రెస్లర్స్కి డబ్బులు పే చేస్తారు. ఎస్పెషల్లీ ద రాక్ లాంటి సూపర్ స్టార్స్కి అయితే చాలా హెవీ డిమాండ్ ఉంటుంది అక్కడ. ఎన్నో $1 మిలియన్ ఇస్తారు వాళ్ళు.
సో ద రాక్ వస్తే $1 million లాభం అయితే ద రాక్కి, అండ్ మన ఫ్యాన్స్కి లాభం ఏంటంటే రాక్ వర్సెస్ రోమన్ రేన్స్ ఒక మంచి డ్రీమ్ మ్యాచ్ మనకి నెక్స్ట్ ఇయర్ చూడడానికి దొరుకుతుంది. పని అయిపోతుంది. అంటే ఇది ఎప్పుడో జరగాల్సింది, బట్ ఓవరాల్ జరగలేదు, అది మీకు తెలుసు. సో అందుకనే ఇప్పుడు ఇది జరిగే ఛాన్స్ ఉంది. కానీ చూద్దాం, ఇప్పుడు మూవీ షూటింగ్ స్టార్ట్ అవుతుందంట. సో అప్పుడు ఆ మూవీ షూట్స్ తొందరగా కంప్లీట్ అయిపోతే అంటే చెప్పలేము. చూద్దాం ఇప్పుడు ఆ షెడ్యూల్ ఏ టైప్లో ఉందో. కానీ ద రాక్ వర్సెస్ రోమన్ రేన్స్ మ్యాచ్ నెక్స్ట్ ఇయర్ జరుగుతూనే కిరాక్గా ఉంటుంది, లేదంటే దాని తర్వాత అంటే కొంచెం కష్టమే. అండ్ ఒకవేళ ద రాక్ వర్సెస్ రోమన్ రేన్స్ మ్యాచ్ నెక్స్ట్ ఇయర్ జరుగుతుంది అంటే బాస్ కంపల్సరీ నిన్న నేను మీ అందరూ చెప్పినట్టు సర్వైవర్ సిరీస్ వరకు అని కాదు, నెక్స్ట్ ఇయర్ అసలు మేనియా వరకు జరుగుతుంది. ఈ సోలో సికోవాతో రోమన్ రేన్స్కి ప్రాబ్లం, ఈ బ్లడ్ లైన్ ప్రాబ్లము ఏదో సర్వైవర్ సిరీస్ వరకు అని కాదు, నెక్స్ట్ ఇయర్ అసలు మేనియా వరకు గుంజేస్తారు. ఎందుకంటే ఒకవేళ ద రాక్ ఇన్వాల్వ్ అవుతుందంటేనే, ఒకవేళ ద రాక్ ఇన్వాల్వ్ అవుతలేడంటే ఈ సర్వైవర్ సిరీస్ వార్ గేమ్స్ వరకు స్టోరీ గుంజుతారు, బ్లడ్ లైన్ అండ్ సోలో సికో ఆ డ్రామా. లేదంటే నెక్స్ట్ ఇయర్ అసలు మీరు గుంజుతారు. ఒకవేళ ద రాక్ వస్తుందంటే కంపల్సరీ ద రాక్ ఇవి అంటే ఇప్పుడు రోమన్ రైన్స్ సైడ్ బ్లడ్ లైన్ ఉందంటే ద రాక్ సైడ్వి కొంతమంది ఉండాల్సిందే, లైక్ సోలో సికోవా, లైక్ అది జేకబ్ ఫాటు ద రాక్ సైడ్ వెళ్ళొచ్చు. ఆల్రెడీ జేకబ్ ఫాటు అండ్ రోమన్ రేన్స్కి ఒక ప్రాబ్లం అనేది నిన్ననే మనకు చూపించినారు. సో అందుకనే జేకబ్ ఫాటు ఎవరు తెలుసు ద రాక్ సైడ్ వెళ్ళిపోతే, ఒకవేళ ద రాక్ వచ్చేస్తే ద రాక్ సైడ్ వెళ్ళిపోతే జేకబ్ ఫాటు నెక్స్ట్ ఇయర్ అసలు మీద వచ్చేంత వరకు అంటున్నాను, ఏదో ఇప్పుడే కాదు. సో స్టోరీ నెక్స్ట్ ఇయర్ అసలు మీద గుంస్తే మాత్రం ద రాక్ కంపల్సరీ ఇన్వాల్వ్ అవుతాడు, ఇది మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ స్టోరీ ఒకవేళ వార్ గేమ్స్ వరకు గుంజి ఆపితే మాత్రం ఇక మనం అక్కడే అర్థం చేసుకోవాలి మేబీ ద రాక్ రాడేమో అని అసలు మీనియా కోసం. ఎస్ బాస్, ఇది చాలా మంచి హింట్ అయిపోతుంది మన కోసం, క్లియర్గా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ది బ్లడ్ లైన్తో అంటే సోలో సికోవా ఇదంతా డ్రామా నడుస్తుంది కదా, ఇది ఒకవేళ సర్వైవర్ సిరీస్ వరకు గుంజితే ఓకే, ఏదో వార్ గేమ్స్ కోసం గుంజినారని మనం అనుకోవచ్చు. కానీ ఒకవేళ వార్ గేమ్స్ తర్వాత ఈ స్టోరీ ఎండ్ అయిపోతే వార్ గేమ్స్ అనుకోవాలి. కానీ ఎండ్ కాకపోతే రాక్ ఇన్వాల్వ్ అవుతుండని చాలా క్లియర్లీ మనం అర్థం చేసుకోవాలి. అండ్ ఏదో జస్ట్ ఒక అపీరియన్స్ ఇచ్చి వెళ్ళిపోవచ్చు ద రాక్ ఇదే సంవత్సరంలో, అంటే నెక్స్ట్ ఇయర్ వరకు ఎందుకు, ఈ సంవత్సరంలోనే ఈ సోలో సికోవా, ఈ జేకబ్ ఫాటు అంటే ఈ లెంకలా నేనున్నా అన్నట్టు ద రాక్ జస్ట్ ఒక హింట్ ఇచ్చిండనుకో, వచ్చి జస్ట్ ఒక్క అపీరియన్స్ వచ్చిందనుకో ద రాక్ది చాలు బాస్, అది చాలా క్లియర్ హింట్ అయిపోతుంది. నెక్స్ట్ ఇయర్ అసలు మీనా కోసం చాలా అంటే చాలా ఐడియా వచ్చేస్తుంది. అండ్ హైప్ అంటే నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఇయర్ అసలు మీనాకి ఒక నెక్స్ట్ లెవెల్లో హైప్ వెళ్ళిపోతుంది. ప్లస్ మన డబ్ల్యూడబ్ల్యూ స్టోరీ లైన్స్ లాంటి బ్లడ్ లైన్ స్టోరీ లైన్ లాంటి ఇంకా నెక్స్ట్ లెవెల్లో మజా వచ్చేస్తుంది. అండ్ ఫైనల్లీ మనకి నెక్స్ట్ ఇయర్ రాక్ వర్సెస్ రోమన్ రేన్స్ మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది. సో చూద్దాం బాస్, ఇప్పుడు ద రాక్ పైన అయితే ఈ అప్డేట్ వచ్చింది సోషల్ మీడియాలో. ఇక ద రాక్ రాడా అన్నట్టే సవాల్ వేస్తుంది అన్నమాట. డిసెంబర్ మంత్లో మూవీ షూట్ అంటే ఇక ద రాక్ రాడా అన్నట్టే సవాల్ వస్తుంది. కానీ మనం స్టిల్ నెవర్ సే నెవర్ అని వదిలేస్తాం. అందుకే మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినాను, ఏం కావచ్చో, ఏం జరుగుతుంది, ఏం జరగవచ్చో అండ్ ఏం జరగదో, అందుకే కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినాను బాస్. అండ్ అంతేకాదు ద రాక్ పైన ఇంకొక అప్డేట్ ఉంది, ఇది ఒక రూమర్ కాదు, ఇది ఒక అప్డేట్. అండ్ అదేంటంటే ద రాక్ తన ఫ్యూచర్ కోసం తీసుకున్న అంటే ప్రతి ఒక్క డిసిజన్, ప్రతి ఒక్క ప్రాజెక్ట్ అయినా సరే, ప్రతి మూవీ అయినా సరే చాలా కేర్ఫుల్గా అంటే క్వశ్చన్ చేస్తుండనమాట. క్వశ్చన్ చేయడం ఏంటంటే ద రాక్ ఇప్పుడు ఇన్ ఫ్యూచర్లో ఎలాంటి మూవీస్ ఉన్నా, ఎలాంటి ప్రాజెక్ట్ ఉన్నా, ఎలాంటి డిసిజన్ ఉన్నా చాలా ఆలోచించి అడిగేస్తున్నారనమాట. ఒక స్టూడియో ఎగ్జిక్యూటివ్ ఏమని చెప్పిండంటే, ఒక స్టూడియో ఎగ్జిక్యూటివ్ ప్రకారం చూస్తే నెక్స్ట్ ఫ్యూ ప్రాజెక్ట్స్ ద రాక్ నెక్స్ట్ డెకేడ్లో కూడా హాలీవుడ్లో బిగ్గెస్ట్ సూపర్ స్టార్గా కంటిన్యూ అవుతాడా లేదా అనేది డిసైడ్ అవుతుంది అన్నమాట. సో అందుకనే ద రాక్ ఇంకొక 10 సంవత్సరాలు హాలీవుడ్లో రాజ్యం చేయాలంటే ఇప్పుడు రాబోయే మూవీస్ ఎలాంటి ప్రాజెక్ట్ ఉన్నా సరే చాలా కేర్ఫుల్గా, చాలా ఆలోచించి ఒక్కొక్క స్టెప్ వేస్తుండనమాట. సో ఇది ఈ అప్డేట్, అంటే ఇది ఒక రూమర్ కాదు, ఇది ఒక అప్డేట్. ఎంతైనా సరే రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ అంటే నెక్స్ట్ ఇయర్ జరిగితే అది ఒక 2-3 months 4 months కోసం ఫ్యూడ్ గుంస్తారు, దాని తర్వాత ఖతం అయిపోతుంది. కానీ ద రాక్ ఎంతైనా సరే హాలీవుడ్ వెళ్తాడు కాబట్టి ఒక్కొక్క అడుగు చూసి వేస్తున్నాడు. ఇప్పుడు ఆ ఒక్కొక్క అడుగులో
డబ్ల్యూడబ్ల్యూ ఉందా అదే చూడాలి. అంటే ద రాక్ ఇంకో 10 సంవత్సరాలు హాలీవుడ్లో రాజ్యం చేద్దాం అనుకుంటున్నాడు. అలాంటిది డబ్ల్యూడబ్ల్యూ అడుగు పెడితే మేబీ ఏమైనా ప్రాబ్లం అయిపోతుందా లేదా మొత్తం బేకార్ అయిపోతుందా చెప్పలేం. ద రాక్ ప్రతి ఒక్క ప్రాజెక్ట్ అంటే ఇక్కడ డబ్ల్యూడబ్ల్యూ దాంట్లో ఇన్వాల్వ్ ఉంటుంది. ఆ ప్రాజెక్ట్స్లో ప్రతి ఒక్క ప్రాజెక్ట్ అని వచ్చింది అప్డేట్. సో అందుకనే బాస్ ఇప్పుడు ఇవన్నీ అప్డేట్ వచ్చిన తర్వాత ఫ్యాన్స్ మనసులో ఒక డౌట్ అనేది ఉండిపోయింది అనేమాట. ద రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ నెక్స్ట్ ఇయర్ జరుగుతుందా జరగదా అని. సో ఇప్పుడు ఇదంతా క్లియర్గా విన్న తర్వాత ఇప్పుడు మీకేమనిపిస్తుందో బాస్ మీరు నా కామెంట్స్లో చెప్పండి. అంటే నాకేమనిపిస్తుందో ప్లస్ ఏం రూమర్స్ వచ్చినాయో నేను చెప్పేసినాను, మీకేమనిపిస్తుందో మీరు చెప్పాలి. అండ్ అంతేకాదు మన సోలో సికోవా వార్నింగ్ అని చెప్పినా కదా, సోలో సికోవా ఇన్ ఫ్యూచర్లో అంట తొందరలోనే ది బ్లడ్ లైన్ది డౌన్ ఫాల్ వస్తుంది. అంటే ది బ్లడ్ లైన్ ఇక ఖతం అయిపోతే మొత్తం పడిపోతుంది అని ఈ టైప్లో వార్నింగ్ ఇచ్చేసిండు సోలో సికోవా. ఈ టైప్లో రాసిండే మీరు చూడొచ్చు మీ స్క్రీన్ పైన. సో ఇప్పుడు సోలో సికోవా ది బ్లడ్ లైన్కి మొత్తం వార్నింగ్ ఇచ్చేస్తుండు. ఇక ఇన్ ఫ్యూచర్లో డౌన్ ఫాల్ అనేది వచ్చేసింది. ఆ డౌన్ ఫాల్ కంపల్సరీ పడిపోతుంది ది బ్లడ్ లైన్ అని ఈ టైప్లో మన సోలో సికోవా ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చేసిండు మొత్తం బ్లడ్ లైన్కి. సో ఇప్పుడు సోలో సికోవా ఈ వార్నింగ్ ప్లస్ సోలో సికోవా ఓవర్ని చూసి ఇంత పెద్ద వార్నింగ్ ఇస్తుండవు ది బ్లడ్ లైన్కి. ఇక్కడ చాలా మంచి స్టోరీ కనెక్ట్ అవుతుంది బాస్. చాలా అంటే చాలా మంచి స్టోరీ కనెక్ట్ అవుతుంది. ఒకవేళ కనెక్ట్ చేద్దాం అనుకుంటే చాలా మంచి స్టోరీ కనెక్ట్ అవుతుంది ద రాక్తో. ఓకే, అండ్ అంతేకాదు ఇప్పుడు మనం మాట్లాడదాం మన ఓటీసీ రోమన్ రేన్స్ హీల్టన్ గురించి. గాయస్ ఈ అప్డేట్ చాలా ఇంపార్టెంట్ చూడండి. రోమన్ రేన్స్ మన వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్ రోమన్ రేన్స్ని డబ్ల్యూడబ్ల్యూఈ ఇంటర్నల్గా ఒక అఫీషియల్ హీల్ సూపర్ స్టార్ల లిస్ట్ చేసిందంట. గాయస్ నేను అగైన్ చెప్తున్నాను, ఇది రూమర్ కాదు, ఇది అప్డేటే. డబ్ల్యూడబ్ల్యూఈ అంటే ఇప్పుడు ఇంటర్నల్ అంటే అలా లోపల అక్కడ బ్యాక్ స్టోర్ ఉంటాయి కదా, అక్కడ నుంచి చాలా లీక్ అవుతుంది అన్నమాట. సో వాళ్ళ ప్రకారం ఏంటంటే రోమన్ రేన్స్కి వాళ్ళు ఒక హీల్ లాగా లిస్ట్ చేసినారంట. అందుకనే మీకు రీసెంట్లీ రోమన్ రేన్స్ కొంచెం విచిత్రంగా కనిపించిండు. నేను నిన్ననే ఒక సెకండ్ వీడియోలు చెప్పినా కదా, ఆగండి కొంచెం ఆగండి, ఇంకా రూమర్స్ వస్తాయి, ఇంకా అప్డేట్ వస్తాయి, ఇంకా చాలా తెలుస్తుంది అని. సో ఇప్పుడు తెలిసింది ఏంటంటే నిన్న మనకి రోమన్ రేన్స్ కొంచెం విచిత్రంగా రోమన్ రేన్స్ సోలో సికోవాది ఆ సన్ గ్లాసెస్ తీసి తొక్కేయడం మీరు చూసినట్టున్నారు. రోమన్ రేన్స్ నార్మల్గా రీసెంట్లీ ఈ టైప్ పని చేయలేదు. మధ్యలో ఒకసారి జేకబ్ హార్ట్ కలిసిపోయినప్పుడు అప్పుడు కొంచెం హీల్ షేడ్ కనిపించింది మనకి రోమన్ రేన్స్. అదే సిగ్నల్ చేసిండే జేకబ్ హార్ట్కి అటాక్ చేయని గుర్తుండొచ్చు మీ అందరికీ. ఫోటో చూస్తే మీకు అర్థమైపోతుంది ఇది ఎప్పటి సీన్ గురించి మాట్లాడుతున్నాను. సో రోమన్ రేన్స్ అందుకే రీసెంట్లీ సోలో సికోవాది ఆ సన్ గ్లాసెస్ తీసి తొక్కేయడము, నువ్వు నీ మోకాల పైన కూర్చోవాల్సింది నా ముందని ఈ టైప్లో చెప్పడము. సో ఇదంతా ఒక హీల్ సెగ్మెంట్, ఒక హీల్ సూపర్ స్టార్ లాగా మాట్లాడండి. ఎందుకంటే డబ్ల్యూడబ్ల్యూఈ అంటే రోమన్ రేన్స్కి ఒక హీల్ సూపర్ స్టార్లా లిస్ట్ చేస్తుందంట. ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూఈ ఒకటేసారి రోమన్ రేన్స్కి కొంచెం హీల్లా ఎందుకు మారుస్తుందంటే సోలో సికోవాకి వచ్చే రియాక్షన్ వల్ల. సోలో సికోవాకి హ్యాజ్ ఏ బేబీ ఫేస్ లేదా నిజంగా చాలా సాలిడ్ రియాక్షన్స్ వస్తున్నాయి బాస్. అంతెందుకు నిన్న సోలో సికోవా రోమన్ రేన్స్కి సమ్మన్ స్పైక్ ఇచ్చినప్పుడు ఎలినైట్ పైన అటాక్ చేస్తే ఒకటేసారి రోమన్ పైన అటాక్ చేసినప్పుడు మీరు ఆ పాప్ విన్నారా? ఫ్యాన్స్ నుంచి అసలు ఎంత సాలిడ్ పాప్ వినపడ్డది, మనకి సాలిడ్ చీర్ వినపడ్డది. ఎందుకంటే సోలో సికోవాకి హ్యాజ్ ఏ బేబీ ఫేస్లా ఒక మంచి రియాక్షన్ వస్తుంది. ఆల్రెడీ నిన్న సోలో అని ఇలాంటి ఛాన్స్ వచ్చినప్పుడు రోమన్ రేన్స్ని అస్సలు పట్టించుకోను, వీళ్ళు ఏం ఛాన్స్ చేసినా ఆయన అస్సలు పట్టించుకోనట్టు ఈ టైప్లో మాట్లాడండి. అందుకు గుర్తుండవచ్చు నిన్నటి రా వీడియో చూడండి మీరు, అక్కడ క్లియర్లీ మెన్షన్ చేసిన రోమన్ రేన్స్. సో ఇక్కడ సోలో సికోవా వల్లనే అనుకుంటా రోమన్ రేన్స్కి ఒక హీల్ లాగా మార్చేస్తున్నారు. కానీ నేను ఇక్కడ ఒక మాట చెప్పాలనుకుంటున్నాను మీకు. రోమన్ రేన్స్ క్యారెక్టర్ మీకు ఇప్పుడు ఏదో హీల్ లాగా కొంచెం కనిపిస్తుందని, మొత్తంకి హీల్ కాదు. మరొకసారి మీకు రోమన్ రేన్స్ కొంచెం బేబీ ఫేస్లా కనిపించచ్చు. అంటే మీకు తెలుసు రోమన్ రేన్స్ రెండు క్యారెక్టర్స్ మనకి చూడడానికి దొరుకుతున్నాయి. ఒక టైం వచ్చినప్పుడు హీల్, ఒక టైం వచ్చినప్పుడు ఫేస్. సో ఇప్పుడు ఏ టైం నడుస్తుంది అంటే రోమన్ రేన్స్ ఇప్పుడు ఒక హీల్ లాగా ఉన్నాడు.
కానీ నిజంగానే ద రాక్ ఇన్వాల్వ్ అవుతుందంటే ద రాక్ ఫైనల్ బాస్ క్యారెక్టర్ ఒక హీల్ క్యారెక్టర్. అలాంటిది ద రాక్ ఇన్వాల్వ్ అయితే రోమన్ రైన్స్ బేబీ ఫేస్ ఉండాలి కదా. అలాంటిది రోమన్ రైన్స్ హీల్ ఎందుకు ఉన్నాడు? ఇక్కడ మరొకసారి ఒక పెద్ద క్వశ్చన్ వస్తుంది బాస్. నిజంగానే ద రాక్ ఇన్వాల్వ్ అవుతాడంటే సోలో సికోవా సైడ్ ద రాక్ వచ్చేస్తాడు అంటే ఫ్యూచర్లో. అలాంటిది అంటే ద రాక్ ఒక హీల్ క్యారెక్టర్ కదా ఫైనల్ బాస్. అలాంటిది రోమన్ రైన్స్ బేబీ ఫేస్ ఉండాలి కానీ రోమన్ హీల్ ఏంది? సో ఇక్కడ మరోసారి కొన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి మనకి. సో చూద్దాం. ప్రజెంట్ కోసం అయితే రోమన్ రైన్స్ మేబీ నేను ఇందాక చెప్పినట్టు ప్రజెంట్ టైం కోసం రోమన్ రైన్స్ హీల్ ఉన్నాడు, కానీ ఒక టైం వచ్చినప్పుడు మరోసారి ఒక బేబీ ఫేస్లా కనిపిస్తాడని. సో మీరు ఆ టైప్ కావచ్చు. ప్రజెంట్ టైం రోమన్ది హీల్ నడుస్తుంది. సో మీలో చాలామందికి ఉండే కదా రోమన్ రైన్స్ హీల్ లాగా కనిపించాలని. సో డబ్ల్యూడబ్ల్యూ ప్లాన్ అయితే లోపల ప్లానింగ్ ఏంటంటే రోమన్ రైన్స్ ఒక హీల్ లాగా లిస్ట్ చేస్తున్నారంట. సో చూద్దాం. మంచిదే, రోమన్ రైన్స్ ఒక హీల్ లాగా లిస్ట్ అయ్యి ఉంటే రోమన్ రైన్స్ హీల్ లాగానే ఒక సాలిడ్ పేరు సంపాదించిండు. సో ఇప్పుడు ఈ ప్రజెంట్ టైం ఒక హీల్ టైమ్ ఒక ప్రాపర్ ఒక మంచి హీల్లా ఉండాలి. అంటే ఏదో హీల్ ఉన్నాడని హీల్లో ప్రతి ఒక్కరు సాలిడ్గా ఉంటారని కాదు. మీరు డబ్ల్యూడబ్ల్యూలో చాలా ఎగ్జాంపుల్ చూస్తున్నారు. కొంతమంది హీల్ ఉన్నారు, వాళ్ళు ఉన్నా లేకపోయినా ఒక్కటి అన్నట్టు ఉంటుంది. సో చూద్దాం. ఒక మంచిగా బుక్ చేస్తే మంచిది, లేదంటే ఏది ఉన్నాయి లేకపోయినా మనకి ఫ్యూచర్లో తెలిసిపోతుంది. కానీ సోలో సికోహాకి మాత్రం మంచి రియాక్షన్స్ వస్తున్నాయి బాస్. ఇప్పుడు దీనిపైన మీరేమంటారో మీరు చెప్పండి. అండ్ రోమన్ రైన్స్ హీల్ ఉంటేనే బెటరా లేదా బేబీ ఫేసా? ఒక్కసారి మీరు కామెంట్లు చెప్పండి, ఎందుకంటే మీరు ఇక్కడి వరకు వీడియో చూసినా నాకు అప్పుడే అర్థమవుతుంది. ఓకే, సో బాస్ ఈ వీడియో ఇక్కడి వరకు ఉండే. ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం మీరు కంపల్సరీ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే మీ ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్. బాయ్.